వెల్కమ్ టు మై ఛానల్. నేను రమాదేవి. ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొన్నగంటి ఆకుకూర. ఇది పొన్నగంటి ఆకు. ఇది మా పెరట్లోనే కాచిన పొన్నగంటి చెట్టు. ఇలా పొన్నగంటి కొమ్మలను నీళ్ళలో పెట్టి అలా వారం రోజులు పెట్టామంటే ఏర్లు వచ్చేస్తాయి. అవి మనం నాటుకోవచ్చు. ఇలా పొన్నగంటి చెట్లను పెంచుకోవచ్చు. నేను వరుసగా ఇచ్చాను కదా ఇంగ్రీడియంట్స్. ఇది చాలా సింపుల్గా చేసుకునే కూర. ఈ ఆకుకూర తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కంటి చూపుకు చాలా చాలా మంచిది. విటమిన్ ఏ, B6, పొటాషియం, ఇంకా చాలా విటమిన్స్ ఉన్నది. ఈ కూర తినటం వల్ల హిమోగ్లోబిన్ % పెరగడమే కాకుండా మన బ్లడ్ కూడా బాగా ప్యూర్ అవుతుంది. డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. తలనొప్పి తగ్గిపోతుంది. తలనొప్పికి ఈ రసంతో మందు తయారు చేస్తారట. మన శరీరంలో ఉండే అధిక వేడి తగ్గించే గుణం ఈ ఆకుకూరలో ఉంది. అధిక బరువు ఉన్న వాళ్ళు ఈ ఆకుకూర రోజు ఒక 40 రోజులు తిన్నారంటే బాగా గుణం తెలిసిపోతుంది. వెయిట్ లాస్ అవుతారన్నట్టు. మన స్కిన్ టోన్ మెరవాలంటే ఈ ఆకుకూర తప్పక తినాలి. నేను చూపించినట్టు ఒక్కసారి చేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. వరుసగా పోపులు వేస్తున్నాను. 3 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత వరుసగా పోపులు. ఈ ఆకుకూర కొంచెం చేదుగుణం ఉంటుంది కనుక మనము ఆకుకూర ఎంత ఉందో దాంట్లో సగం ఎర్రగడ్డలు వేయాలి. ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ తెలుసు కదా. చూడండి, నేను ఎర్రగడ్డలు వేశాను. ఆకుకూర 4 కప్పులు అయితే 2 కప్పులు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఈ మెజర్తో చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. రుచికి తగినంత సాల్ట్. ఈ పొన్నగంటాకు క్లీన్ చేసుకోవడము, వలవడము టైం తీసుకుంటుంది, కానీ చేయడం చాలా తక్కువ టైమే. ఆకులు మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే యాజ్రీస్గా వేసుకోవచ్చు. నేను యాజ్రీస్గానే వేస్తున్నాను. నేను ఎర్రగడ్డలు వేసాను చూడండి. ఇప్పుడు అలా కాస్త పచ్చివాసన పోయే వరకు ఒక 3 మినిట్స్ అలా ఉంచేసి దీంట్లో ఇంకా నిమ్ము ఉంటుంది ఎర్రగడ్డలు. ఇంతాకే పసుపు, ఉప్పు వేసాం కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఆకుకూర పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మగ్గ పెట్టేశామంటే మగ్గిపోతుంది. దీంట్లో కూడా కొద్దిగా తడి ఉంటుంది కదా, బాగా కడిగి పెట్టుకొని ఉంటాం కదా, ఎర్రగడ్డల్లో ఉన్న తడి. మనం ఇంకా వాటర్ అస్సలు వేయకూడదు దీంట్లో. వీటితోనే మగ్గిపోతుంది. ఈ కూరలో కూడా సాల్ట్ తక్కువ పడుతుంది. మనం వేసిన పచ్చిమిరపకాయలు, కారం సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. మనం ఏమి వేసాము? సాల్ట్, పసుపు, పచ్చిమిరపకాయలు, అంతే. ఇంకా లో ఫ్లేమ్లో మాటికి ఒక 3 మినిట్స్కి ఒకసారి కలిపి ఒక 2 టైమ్స్ అలా కలిపి తీసామంటే బాగా మగ్గిపోతుంది. చూడండి, ఆకులన్నీ డిష్ నిండుగా అయిపోయాయి చూడండి. ఎర్రగడ్డలేమో హాఫ్ అన్న లేవు, ఆకుకూర అంత ఉంది. ఇంకాసేపు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఆకుకూర అంతా మగ్గిపోయి చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది. నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి చేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆకుకూర. ఇప్పుడు అంతా మగ్గిపోయింది. మనం కావాలంటే అలా అలా గట్టిగా కొంచెం స్పూన్తో అలా అన్నామంటే ఆకుకూర అంతా మెత్తగా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఇప్పుడు కాస్త వెన్న, కొత్తిమీర వేసి మూత పెట్టేస్తున్నా. ఇంకా దించేయడమే. మన పొన్నగంటి ఆకుకూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్.